ఏమాత్రం ఆలోచించకుండా పిల్లల సంక్షేమం కోసం ఆలోచిస్తూ పాఠశాల అభివృద్ధి కోసం మన సహాయం చేస్తూ అయిన వెంటనే ఆ పిల్లలకు ఒక 5 టెస్ట్ బెంచ్ ఇప్పించినటువంటి పంజాల వెంకటేశ్వర గారిని ఇటీవల కాలంలో మనం 15 ఆగస్టుకి పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించిన క్రమంలో బహుమతులు ప్రారంభం చేసినటువంటి భువనగిరి సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందే. ఈనాడు ఈ సమావేశం ముఖ్యంగా ఏర్పాటు చేసింది ఎందుకంటే మన పాఠశాల అభివృద్ధిలో సమాజం ఏ విధంగా పాల్పంచుకుంటుంది, పాఠశాలను సమాజంలోకి ఎలా తీసుకెళ్ళాలి, పాఠశాలకు సమాజాన్ని ఎలా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నిజంగా ఎంఈఓ గారి ప్రోత్సాహంతో మేము బడిపాట కార్యక్రమం నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున ఊర్లో ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. యువతులు కానీ పెద్దలు కానీ తర్వాత అన్ని పక్షాల పెద్దలు కానీ కలవడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు 3 ఉన్నటువంటి పిల్లలు ఈరోజు మనకి 9 మంది ఆన్ ద రికార్డు, ఆఫ్ ద రికార్డ్ ఇంక 2 ఉన్నారు. మొత్తం 11 మంది పిల్లలతో ఈరోజు పాఠశాల మనం రన్ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఊరు వాళ్ళ సహకారం కానీ మా పై అధికారుల సహకారం కానీ పాఠశాల కమిటీ చైర్మన్ గారు కానీ మా తల్లిదండ్రులు కానీ వీళ్ళందరి సహకారంతో చాలా మంచిగా నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగంగా మనకు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళని ఒకసారి పాఠశాలకు ఇన్వైట్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఆ కార్యక్రమం పెట్టుకున్నాం. ఎంఈఓ గారు అడగానే మాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా మీ నుంచి ఎవరన్నా కొన్ని సలహాలు కానీ సూచనలు ఇస్తారని ఎందుకంటే ప్రజలు లేని పాఠశాల మనుగడ సాధించడం అనేది కష్టము. తల్లిదండ్రుల నుంచి సహకారం ఉండాలి, ఊరువారి నుంచి ఉండాలి, అన్ని రాజకీయ పక్షాల నుంచి ఉండాలి. ఇది అనేది పాఠశాల మనందరిది. నిజంగా నేను ఆలోచించింది కూడా అది ఒకనొక దశలో తిమ్మాపురం విలేజ్ అనేది ఇలా పాఠశాల క్లోజ్ అయిపోయి ఆ టీచర్లు వేరే దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ ఊరు అసలు బడి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మన పాఠశాల కూడా ఆల్మోస్ట్ దీపంలా ఉంటే నేను ఆలోచించిన ఊరు లేకపోతే ఊళ్ళో పెద్ద మనుషులు కూడా ఊళ్ళో బడి లేకపోతే పెద్ద మనుషులు కూడా బయటికి వెళ్ళి చెప్పుకోవడానికి కొంచెం ఏదో ఒకటి అడ్డొస్తుంటది. బడి క్లోజ్ అయినంటే ఊర్లో అని చెప్పి అంటే ఒక దీపం లేని ఒక ఇల్లు లాగా అయిపోతుంది బడి లేకపోతే. ఆలోచించి ఎట్టి పరిస్థితులు బడి నిలబెట్టాలని చెప్పేసి అహర్నిశలు కష్టపడ్డా. దానికి మీ అందరి సహకారం నాకు అన్ని వేళ అందింది. దానికి చాలా సంతోషంగా ఉన్నా. ఇంకా ముందు కూడా మీ సహాయ సహకారం నాకు ఉండాలి. మనోధైర్యం కానీ ఆర్థిక పరంగా కానీ మాట సహాయం కానీ ఏ రకంగానైనా మీ నుంచి నాకు సహాయం ఉంటే నేను అన్ని రకాలుగా ముందుకు వెళ్తా. దీంతోపాటు మీ నుంచి ఇంకా ఏమైనా యూత్ కానీ పెద్దలు కానీ పాఠశాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నటువంటి క్రమంలో కొన్ని సలహాలు ఇస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు కోరుకుంటుంది. సార్ గారికి ముఖ్య అతిథి చేసినటువంటి మన ఎంఈఓ అయినటువంటి మాధవరెడ్డి సార్ గారికి మరియు చైర్మన్ అయినటువంటి అదేవిధంగా వెంకటేశ్వరుడు డిస్ప్లిన్స్లు ఇచ్చినటువంటి నల్లా వెంకటేశ్వర గారికి అదేవిధంగా మన గ్రామ పెద్దలకి యువజన సంఘ నాయకులకి మన స్కూల్ కాపాడడం కోసం సార్ చాలా ఎన్నోసార్లు నా దగ్గర కూడా వచ్చి సార్ ఇట్లా మనం చేద్దామని ఎన్నోసార్లు వచ్చింది. సరే దాన్ని నేను ముందుంటే మేము కూడా ముందు నడుస్తూనే ఉంటాం సార్. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మేము కూడా సలహాలు సూచనలు మేము కూడా అందిస్తూనే ఉంటాం. ఎందుకంటే స్కూల్ ఉంటేనే బాగుంటుంది, స్కూల్ లేకపోతే బాగుంటుంది అనే ఆలోచన కూడా మాకు కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ అందరు పంపిస్తున్నారు నేను పంపిస్తున్నాను, అందరు పోతున్నారు నేను పోతున్నాను ఆలోచన ఉన్నది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందనే వర్షం తెలియదు. అక్కడ తీసుకుపోయి అందరు కూర్చోబెట్టిన తర్వాత చెప్తలేరు అనేది తర్వాత విషయం. కానీ ఇక్కడి నుంచి మాత్రం పంపించడం చూస్తున్నాం. కానీ అక్కడ చెప్తలేరు అనే వర్షం మనకు తెలియదు. కాబట్టి మన స్కూల్ను మనం కాపాడుకోవడమే మంచిది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మాధవరెడ్డి సార్ గారు జనరల్ సెక్రటరీ పంజాబ్ మిషన్ చాలా రోజుల నుంచి చాలాసార్లు మాట్లాడుతున్నాం స్కూల్ గురించి. గత 10 సంవత్సరాలు నాకు తెలిసి అంటే ఇంతమందితో మన ఈ స్కూల్లో సమావేశం రావడం జరిగింది. గత 10 సంవత్సరాల కింద మాజీ సర్పంచ్
ఉన్నప్పుడు సమావేశం జరిగింది. అప్పటి నుండి తర్వాత ఇప్పుడు కూడా పిల్లలు లేకపోవడం వల్ల కూడా జెండా వందనప్పుడు కూడా ఎప్పుడూ సమావేశాలు అనేది ఇంతమందితో నిన్నడు జరగలేదు. మాట్లాడదామన్నా చేద్దామన్నా ఏం చేద్దామన్నా వినేవాళ్ళు లేక మనం ఏం చేయలేదు. మాట్లాడినా కూడా వాళ్ళకి తెలియాలి అలాంటి కావాలి అని. స్కూల్ అభివృద్ధి కోసం చాలా పిల్లలు తక్కువగా ఉంది. పూర్వంలో కూడా మాజీ సర్పంచ్ వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు యువతకు కూడా బాగా సహకరించారు. పిల్లల కోసం బాగా కష్టపడ్డారు. తల్లిదండ్రులకు చెప్పడానికి ప్రయత్నం చేసాం. ఎవరి పిల్లలు వాళ్ళు ఇక వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనతో వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో పంపారు. అప్పటి నుండి పిల్లలు అయితే లేదు. సరే రాము సార్ వచ్చిన తర్వాత కొద్దిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సార్ ఇంతమంది పిల్లలు 11 మంది పిల్లల వరకు తీసుకొచ్చి ఎంతో కృషి చేసింది సార్ కూడా. మన రాయపల్లి స్కూల్ అనేది చాలా ఏళ్ళ నుండి ఉన్నది. అది పోకుండా కాపాడుకోవాలనేది నా యొక్క ప్రత్యేక చెప్తున్నాను ప్రత్యేకంగా. ఎందుకంటే అది పిల్లలకే కాకుండా రేపటి భవిష్యత్తు తరానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు రేపు స్కూల్ పోయినాక ఆలోచించడం కంటే ఒక ముందే ఆలోచన చేయాలి నాయకులు అనేది నా యొక్క విన్నపం. నాకు చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ సమాజంలో ఇద్దరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ గారికి మరి ఈరోజు మన పాఠశాల అభివృద్ధి కోసం తోడ్పాటు చేస్తూ పిల్లవేళ కావాల్సిన ప్రతి సాయాలు అందిస్తానికి ముందుకొస్తున్నటువంటి మన పంచాయతీ అలాగే విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, యువజన సంఘం నాయకులకి, అలాగే విద్యార్థి తల్లిదండ్రులకి అనేక నమస్కారాలు. సో ప్రతి గ్రామంలో పాఠశాల పోషించేటువంటి పాత్ర చాలా ఘనమైనది. సో మనం చిన్నప్పుడు అంటే మా కన్నా పెద్దవాళ్ళందరూ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులను ఎదుర్కొని రాత్రి బడిలో చదువుకున్న వారు ఉన్నారు. కొంతమంది కొంచెం ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి చదువుకునేటువంటి అవకాశాలు ఉండేవి. అదే మన తరాలు వచ్చిన తర్వాత సో ప్రతి ఊరికి పాఠశాల ఉండాలి అనేటువంటి అభివృద్ధి పదంలో భాగంగా గ్రామానికి ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసేది. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిలో లేదా ఇంకొంత వేరే ఊర్లలో వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించి ఆ తర్వాత ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కానీ రాను రాను మన గ్రామంలో పరిస్థితి ఏమైపోయిందంటే సో పక్క వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి నేను కూడా బస్సులో పంపిస్తే మా పిల్లలు బాగా చదువుకుంటారేమో అన్న ఆలోచనతోటే ఎక్కువ మంది పంపిస్తున్నారు. కానీ మన ఊర్లో బడి ఉంటే మన ఊర్లో మన పిల్లలు మన కళ్ళ ముందే అనుకున్న టైంకి వస్తారు, అనుకున్న టైంకి ఇంటికి వస్తారు. ఏ విషయమైనా మనం వెళ్ళి డైరెక్ట్గా అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. సో ప్రైవేట్ పాఠశాలకు ఎంత పంపినా కూడా మళ్ళీ ఎక్కువ డబ్బులు వెచ్చించి ట్యూషన్స్ చెప్పించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ లేదా కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులందరూ కానీ మంచి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు. కాబట్టి మనమందరం ఆలోచించి మన యొక్క పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు చాలా వరకు ప్రతి ప్రభుత్వ బడికి సో ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని ఇచ్చేసి అంటే ఆర్థిక సాయంగా కావచ్చు, లేదా బట్టలు కావచ్చు, బుక్స్ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇవన్నీ పౌష్టికమైన ఆహారంతో పాటు విలువైన విద్యను అందిస్తున్నారు. కావున మన ఊర్లో ఉన్నటువంటి వేరే స్కూళ్ళకు పంపించేటువంటి పేరెంట్స్ కూడా 1-2 సార్లు ఆలోచించి మన స్కూల్లో దానికంటే ఎక్కువ నాణ్యమైన విద్య అందుతుంది కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించి మన పాఠశాల అభివృద్ధి కోసం మీ పిల్లల్ని కూడా ఇక్కడికి చేర్పించాలని కోరుతున్నాం. అలాగే మనం అందరం మన యొక్క పాఠశాల పరిస్థితి కొంచెం పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది కాబట్టి దానికి సంబంధించి కూడా సో ఎక్కడి నుంచి అవకాశాలు ఉంటాయి అంటే ఎవరు సహాయం చేసి దానికి సంబంధించి మార్పులు చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళందరినీ మనం సమిష్టిగా వెళ్ళి ఆ యొక్క పాఠశాల యొక్క పురాతనమైన పాఠశాల బడిని కూలగొట్టేసి కొత్త బడి కోసం కూడా మనందరం కృషి చేసి మన యొక్క పిల్లలందరినీ ఈ యొక్క బడిలో చేర్పించి వాళ్ళ యొక్క ప్రాథమిక విద్యని విలువైన విద్యతో ఏర్పాటు చేసుకునేలాగా సహకరించాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కార్యక్రమానికి సభాధ్యక్షులు మన టీచర్ రమేష్ గారికి,
అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఏవో మొదలైన గారికి చైర్మన్ అన్న గారికి మన రాయపల్లి గ్రామ పెద్దలకు పేరెంట్స్ విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు నేను బెంచీలు ఇవ్వచ్చు, కానీ నేను ఇప్పించడానికి కారణం ఆ చైతన్యం తీసుకురావడానికి రమేష్ సార్. ఆయనలో కసి పట్టుదల ఉన్నది. అంటే ప్రతి ఒక్కరికి ఏ పని చేసినా కసి పట్టుదల ఉంటే విధినాడు కాకుండా తదేనాడు తనంతటా అదే వస్తుందని ఒక సామెత. ఆ కసి టీచర్లో ఉంది. ఎందుకంటే ఈ సార్ ఇక్కడ రావడం, పిల్లలు లేకపోవడం, పేరెంట్స్ దగ్గర పోతే ఈ బడికి పంపించండి గవర్నమెంట్ స్కూల్కు, ప్రైవేట్ స్కూళ్ళలో ఎస్ఎస్సి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళే ఉంటారు. ఈ స్కూల్లో అయితే మేము ఎంఏ బీడీ చదువుకున్నాం, నాణ్యమైన చదువును మీ పిల్లలకు అందిస్తాం అనేది సార్ ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఈ పేరెంట్స్ కూడా సార్కు క్వశ్చన్ వేసారు, స్కూల్లో ఏముంది కూర్చుంటారు, బెంచీలు లేవు, మీరు ఇంగ్లీష్ చక్కగా చెప్తారా, అది ఇది అని క్వశ్చన్ వేస్తాడని సార్ చెప్పాను. సార్ ఇట్లా పోతే ఇట్లా పడిపోతే ఇట్లా అంటున్నారు, మేము ఇంగ్లీష్ చెప్తాం, మీరు ప్రైవేట్ స్కూల్లో ఎట్లయితే మీరు ఫీజులు కట్టి పైసలు కట్టి ఎట్లయితే మీరు పిల్లలు పంపిస్తే చదువు చెప్తారో అంతకన్నా ఒక నాణ్యతగా మేము చెప్తాం. మేము చదువుకున్న వాళ్ళం, ఎంఏ బీడీ చేసినాం, ఎస్ఎస్సి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఎస్ఎస్సి ఫెయిల్ అయిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటారండి అని పేరెంట్స్ చెప్పడం జరిగింది. సరే పేరెంట్స్ కూడా దానికి అనుకూలించి సరే కూర్చుంటేందుకు టేబుల్స్ లేవు అవి లేవు అంటే సార్ నాకు కలవడం జరిగింది. సార్ మీరు ఎట్లన్నా చేసి ఈ బెంచీలు ఇప్పిస్తే కొంచెం స్కూల్ వస్తుంది, నిలబడదంటుంది స్కూల్, మీరు ఏదైనా ఒకటి చేయండి అని చెప్పాడు. అంటే కలర్ కూడా స్కూల్ కూడా కలర్ పోయింది, కలర్ కూడా ఒకసారి చూడండి సార్ అని చెప్పాడు. సరే బెంచీలు అయితే ఇప్పుడు ఎక్కిద్దాము, దాంట్లో వస్తే కలర్ కూడా ప్లాన్ చేద్దాం. కానీ ఫస్ట్ అయితే బెంచ్ ఎక్కిద్దాం సార్ మాట మీద ఒక 5-25 పెట్టి బెంచ్ చెప్పేయడం జరిగింది. సరే నేను ఏమంటున్నట్టు ఉద్దేశంతో ఈ బడి అనేది మన సారియాలు ఉంటాడు, రేపు పోతాడు, అది ఉద్యోగం ఇచ్చారు ట్రాన్స్ఫర్ అని. ఈ బడి అనేది మన రాయపల్లి గ్రామం పెద్దది, ఈ బడిని చూసుకునే బాధ్యత మనది. ఇప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు యూత్ పిల్లలు ఇక్కడ అన్ని కంపల్సరీ ఉండే సార్, దొంగలు మొత్తం లాటరింగ్ పోయి ఊర్లు మాకు ఆటకు స్థలం కావాలి అంటే నా సొంత పైసలు పెట్టి 30,000 పెట్టి అన్ని చేసి పెట్టి చెట్టు తెప్పించి గ్రౌండ్లో. ఇప్పుడు అది ఆటకు ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు మాకు ఒడ్లకు కూడా ఉపయోగపడుతుంది, గ్రామం ఊళ్ళో 2 విధాలు ఉపయోగపడుతుంది అది. ఇప్పుడు అంటే ఏదైనా ఒకటి మంచి పని చేస్తే ఊరికి అక్కడ చేస్తే బాగుంటుంది. సరే ఈ స్కూల్ విషయంలో మన ఊళ్ళో అందరి సహాయ సహకారాలు ఉండాలి ముందుగానే కోరుకుంటూ, సరే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సభకి ముఖ్య అతిథిగా చేసినటువంటి హింసా గారికి, అదేవిధంగా మా పాఠశాల అమ్మారస పాఠశాల కమిటీ చైర్మన్ మేడం గారికి, అదేవిధంగా మన దాతగా ఉన్నటువంటి పంజా వెంకటేశ్వర గారికి, ఇక్కడికి చేసినటువంటి యువతకి, తల్లిదండ్రులకి, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతము అవుతున్నాయనడానికి ఇదే నిదర్శనం. మన రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా మన పాఠశాలల్లో చేరినటువంటి పిల్లల సంఖ్య కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది కొన్ని సంవత్సరాలతో పోలిస్తే. ఎందుకంటే సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది ప్రభుత్వం. ఎట్లా అంటే మాకు ఇంటర్నల్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. మేము జాబ్ వేసే కంటే ముందు కూడా చదువుకునేటప్పుడు కూడా అక్కడ డైట్ చేసినప్పుడు కానీ బీడీ చేసినప్పుడు కూడా అక్కడ ఒక 2 years ట్రైనింగ్ ఉంటుంది మాకు. దాని తర్వాత ఇన్సూరెన్స్ ట్రైనింగ్లో ఈసారి సమ్మర్లో మాకు ఒక 5 days సమ్మర్ ట్రైనింగ్ అని చెప్పేసి పిల్లలకి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, చిన్నపిల్లలు మనం ఏమనుకుంటామంటే మనం ఎట్లా ఆలోచిస్తున్నాం పిల్లలు కూడా అట్లనే ఆలోచిస్తారని మనం అనుకుంటాం, కానీ అట్లా ఆలోచించారు. చిన్నపిల్లలు వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది అంటే ఏమీ రానటువంటి ఒక నల్ల బల్లలాగా, ఏమీ లేనటువంటి ఒక తెల్ల పేపర్లాగా ఉంటుంది ఆ పిల్లలు. అలాంటి పిల్లల మీద మన ఆలోచనలు అన్ని రుద్దడం కరెక్ట్ వాళ్ళ మీద పిల్లలు ముఖ్యంగా కోరుకున్నారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా 5 సంవత్సరాల పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, 6 సంవత్సరాల పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఏ అంశాలు మనం చెప్తే స్వీకరించగలుగుతాడు, ఇలాంటి మానసిక నిపుణులతోటి కమిటీ వేసి ఒక ఎస్సీఆర్టీ, ఎన్ఈఆర్టీ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో డివిఓ ఆధ్వర్యంలో ఎన్నో సమకాలీన అంశాలు చర్చించి పిల్లలకు ఏమి అందిస్తే బాగుంటుందని చేసి ఎంతో నాణ్యమైనటువంటి ఒక విషయాన్ని అంటే సబ్జెక్ట్ని పొందుపరిచినటువంటి పుస్తకాలు ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళకి టెక్స్ట్ బుక్తో పాటుగా ఒకటి వర్క్ బుక్ అని ఇచ్చారు.
నిజంగా మనం ఒకప్పుడు హోంవర్క్ ఇస్తే ఇంటికి వచ్చి చేసుకునేది. పిల్లలకి ఏదైనా మాకు ఏం చెప్తారంటే ఒక క్లాస్ ఏమో టీచింగ్ చేయాలి, ఒక పీరియడ్, ఇంకొక పీరియడ్ ఏమో వాళ్ళకి వర్క్ బుక్ చేయించాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో దాన్ని మళ్ళీ వాళ్ళకి ఏం అర్థమైంది అనేది పిల్లలు చేయగలుగుతారు. ఇట్లా ఈ దిశగా ప్రభుత్వం సమూలమైనటువంటి మార్పులు చేసింది. ఇంకొకటి పాఠశాలలో మౌలిక వసతులు, ఇప్పుడు వాటర్ విషయం కానీ, శానిటేషన్ విషయం కానీ, ఫుడ్ విషయం కానీ, బుక్స్ కానీ, బట్టలు కానీ, ఇవన్నీ ప్రతి ఒక్క విషయంలో నాణ్యమైనటువంటి వస్తువులను కానీ, ఆ భోజనాన్ని కానీ, ఆ పుస్తకాలను అందించి పిల్లలకి ఎన్నో రకాలుగా తల్లిదండ్రులకు కూడా ఆర్థికపరమైన భారం తప్పించడానికి, పిల్లల మానసిక స్థాయి తగ్గట్టుగా విద్యను అందించడానికి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతున్నది. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే మనం ప్రైవేట్ పాఠశాలను చూసి మనం ఏం ఎట్లుంటుందంటే పులిని చూసి నాక బాగా పెట్టుకున్నట్టు ఉంటుంది. అక్కడ ఏముండదు, నిజంగా కూడా చెప్తున్నా సరే ఉండదు అని నేను బహిరంగంగా చెప్పడం కంటే ప్రభుత్వ పాఠశాలలో బాగుంటుందని చెప్పడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. నాలాంటి యువకులు ఎంతో మంది మన డిఎస్సి 2024 డిఎస్సీలో కానీ, అంతకుముందు 2018 డిఎస్సీలో కానీ, అప్పుడు దాదాపు అప్పుడు 10,000 మంది, మనకు 10,000 మంది, 20,000 మంది యువకులు ఈరోజు ఈ విద్యా వ్యవస్థలో ఉన్నాం. అంటే మేమంతా ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళమే, ఇంగ్లీష్లో చెప్పగలము. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన వాళ్ళము. నేను గురుకులంలో ఒక 3 years పనిచేసిన, దేవరకొండ ట్రైబల్ వెల్ఫేర్లో. ఇట్లా నా లెక్క పనిచేసే అనుభవం వాళ్ళు ఎంతోమంది ఈరోజు విద్యా వ్యవస్థలోకి వచ్చినారు. వాటి తల్లిదండ్రులకి ఏంటంటే నమ్మకం కలిగించేటువంటి బాధ్యత మా పైన కూడా ఉన్నది. మీరు పిల్లలు పంపించండి, మీ పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య అందించేటువంటి బాధ్యత మాది. మాతో ఎట్లా పని చేయించుకోవాలనేది మా పై అధికారులు, విద్యాధికారులు ఉన్నారు, వాళ్ళపైన జిల్లా విద్యాధికారులు ఉన్నారు, వాళ్ళందరూ నిరంతరం పర్యవేక్షణ ఉంటుందండి. మాకు ప్రతి నెల ఒకసారి మీటింగ్ ఉంటుంది, ప్రతి నెల ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత సమ్మర్లో మాకు 5 రోజులు 10 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత పిల్లలకి ఏఐ మీద ఈరోజు మీరు ఆలోచించండి, ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఏఐ మీద పిల్లలకు పాఠాలు చెప్పాలని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళ మూమెంట్ లేదు. కానీ మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని పిల్లలకు ఏ విధంగా బోధన చేయాలి అనేటువంటి అంశం మీద మాకు గత ఈ సంవత్సరం మొత్తంలో నెలకొకసారి మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. మొన్న కూడా రీసెంట్గా 40 రోజుల కింద నేను ట్రైనింగ్ వేసాను. అలా పిల్లలకి ఏంటంటే మనం ప్రతి ఒక్క అంశాన్ని మారుతున్నటువంటి ప్రపంచానికి అనుగుణంగా విద్యను ఎట్లా అందించాలి, ఈ పోటీ ప్రపంచాన్ని ఎలా నెట్టుకోవాలి వాళ్ళు. అంటే వీళ్ళు చిన్న స్థాయి అయినా కూడా ఈ చిన్న స్థాయిలోనే వాళ్ళకు మంచి విషయాలు నేర్పిస్తే బేస్, మనం ఇల్లు కట్టేటప్పుడు ఆలోచించండి, బేస్మెంట్ కట్టుకుంటేనే మనం ఎంత పెద్ద మేడైనా కట్టుకోవచ్చు. దాని మీద ఈ 5వ తరగతి పిల్లల లోపల ఫౌండేషన్ మంచిగా చేసుకుంటే దానిపైన వాళ్ళు ఎంత మంచిగా చదువుకోగలుగుతారు. మీరు గమనించండి, మనం ఏమనుకుంటున్నాం అంటే ఇంగ్లీష్ మీడియం పంపించడం ఒకటే ఉత్తమం అనుకుంటున్నాం. కానీ అక్కడ అందరు ఇంగ్లీష్ మాట్లాడుతారా? ఆలోచించండి. మరి ఇంటికి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతారా? ఆలోచించండి. మరి ఇంటి దగ్గర ఏ భాష వాడతాము, మరి పిల్లలు ఏ భాష దగ్గర పంపిస్తున్నాము, అక్కడ చెప్పే టీచర్లు ఏ భాష వాడుతున్నారో అక్కడ ఏమైనా మేళవింపు ఉందా? లేదు. కానీ ఏమంటున్నా, ఎక్కడైనా కూడా విద్యకు అదే దొరుకుతుంది. చిన్న పిల్లవానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లవానికి మనం ఎంత ఫీడింగ్ చేసినా వాడు ఏం తీసుకున్నా అదే తీసుకుంటాం. ఇప్పుడు పుట్టిన పిల్లవానికి మనం అన్నం తినిపించగలుగుతామా? పాలు తాపేయగలుగుతాం. అంతమందిమే మనం పాలు తాగించగలుగుతాం. అరే మా కూడా అన్నం తింటే బాగుండని మనం అనుకుంటే అవుతుందా? కాదు. కాబట్టి ఈ 5వ తరగతి లోపు ఉన్న పిల్లలకి ఖచ్చితంగా ప్రాథమిక స్థాయిలో మాతృభాషతో పాటుగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇంగ్లీష్ భాష నేర్పించేటువంటి బాధ్యత మాది. ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాము, వాళ్ళు ఎంత స్వీకరించగలుగుతారో అంత మీకు చెప్పగలుగుతాం. ఈ విషయంలో మాత్రం 100% మేము క్లారిటీ ఇస్తాం, మా ఉపాధ్యాయులు అందించాలి, మా అధికారులు అందించాలి. కాబట్టి తల్లిదండ్రులు గమనించి మీ పెద్దలందరినీ చేతులొచ్చి నమస్కరించేది ఒకటి నేను ఏమంటానంటే, సర్వపల్లి గమనించాలి. సర్వపల్లి మన ఊర్లాగానే సర్వపల్లి కూడా ఉంది, ఎక్కువ దూరం వదలుచుకోండి. చాలా నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అక్కడ అన్ని రాజకీయ పక్షాలు ఉన్నారు, వాళ్ళలో వైరం ఉండొచ్చు, వాళ్ళ స్నేహం ఉండొచ్చు. కానీ వాళ్ళ స్కూల్ కోసం ఆలోచించి ఒకటే పని చేశారు. ఏం చేసి తెలుసా? ప్రైవేట్ బస్సులు పనిచేస్తారు. దాని కారణంగా ఇలా 25 మంది పిల్లలు తోటి ఆ పాఠశాల దిగ్విజయంగా నడుస్తుంది. మన దగ్గర కూడా మీరు అందరూ అలా ఒక మాట అనుకొని కూర్చొని అలాంటి సహకారం నాకు కూడా కావాలని కోరుకుంటున్నాను. ఆ దిశలో మీరు పనిచేస్తే ఇంకొక 2 టీచర్లు కూడా నేను సార్తో బదిలాడైనా కూడా ఇంకొక 2 టీచర్లు తీసుకొచ్చుకొని కూడా మా స్కూల్ని దిగ్విజయంగా ఒక 30 మంది పిల్లలతోటి నడిపించాలని నా కోరిక ఉంది. కాబట్టి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఇంకా దాని గురించి డెప్త్గా పోదాల్చుకోవాలి. ఒకటే విషయం, తల్లిదండ్రుల దృష్టిలో అది ఉంది, కాకపోతే ఎవరు చేయాలి అనేది ఒక మీమాంసం. ఎవరు చేయాలి? ఇప్పుడు నేను మాట్లాడతానా, నా పిల్లవాడు ప్రైవేట్ స్కూల్ వద్దు, నేను మాట్లాడితే నన్ను అంటాడు వస్తాను. ఒక పెద్ద మనిషి ఏమో నేను మాట్లాడితే ఎగరేసుకున్న పేరెంట్స్ నా మీద ఏమన్నా అంటారేమో. కాబట్టి మీరు ఏమంటారు, అందరూ సమస్యలు నిర్ణయం తీసుకోండి. బడి అనేది అందరిది, ఏ రాజకీయ పార్టీలో లేకపోతే ఒక వర్గాల్లో లేకపోతే ఒక కులాల్లో ఒక మతంలో అందరికి సంబంధించిన బడి నిలబెట్టుకోవడానికి అందరూ సమస్యలు ప్రయత్నం చేద్దాం. అధికం మీ నుంచి సహకారం కోరుతున్నా. మొన్న కూడా ప్రతి ఒక్క పేరెంట్ నేను అదే అడిగితే ఇంతకుముందు ప్రయత్నం చేసి మీరు కూడా నేను చేయలేదు అంటలేదు. యువత కానీ పెద్దలు కానీ ప్రయత్నం చేసి కానీ కొంచెం ఎక్కడో
గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను మనం ఫిల్ చేస్తే ఈ రోజు కూడా మనం అవసరమైతే ఆ పని చేయగలుగుతాం. కాబట్టి సహకరించండి, ఈ బడిని నిలబెట్టండి. నాలాంటి యువత ఇప్పుడు మీ దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రేపు వీళ్ళు ఉన్నారండి, వీళ్ళు చదువుకుంటున్నారు. ఎందుకోసం చదివిస్తున్నాం మనం? ఏదో ఒక ఉద్యోగం చేస్తారు, కుటుంబాన్ని పోయిస్తారని. మరి ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఏడంగా వస్తాయి? మరి వాడు చదువుకొని ఏం లాభం? నువ్వు ప్రైవేట్ స్కూల్ వెళ్ళినా మరి ఉద్యోగాలు ఏడంగా వస్తాయి? ఈరోజు మీరు గమనించండి, సాఫ్ట్వేర్ వెళ్తే ఇవాళ ఏ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఒక్కొక్క నెలకు 2 లక్షల జీతం వచ్చే వాళ్ళని ఫస్ట్ తీసేస్తారు. మీరు తీసుకోలేదా పని చెప్పేసి తీసేస్తాం. మీరు గమనించండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, తక్కువ జీతం వచ్చేటోళ్ళని కాదు, ఎక్కువ జీతం వచ్చేటోళ్ళనే ఫస్ట్ పీకేస్తారు. మీతో పర్లేదు, నీకు ఇచ్చే జీతంతో ఇంక 20 మందిని పెట్టుకోవచ్చు. మరి అలా ఉద్యోగాలు ఉన్నాయా ప్రైవేట్ వ్యవస్థ? కాబట్టి ఉద్యోగాల ఎరలో పడి మనం ఇదంతా మర్చిపోయి ప్రభుత్వ పాఠశాలను బలహీనపరిచి మనం ఇల్లు గుల్ల చేసుకొని ఒక విద్యార్థి 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అనవసరంగా మనము అప్పుల పాలై కొంతమంది ఒకరి నుంచి ఇంకొకరు, ఇంతకుముందు అమర్సారి చెప్పినట్టు ఒకరి నుంచి ఒకరు. నేను ఆ మాట విన్నా రాయపిల్లలు, ఆ మాట విన్న కాడికి స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఏదో కొంత నేర్పిన కాడికి వాళ్ళు పోతారు, వాళ్ళతో పాటు నేను కూడా పంపిస్తాను, నేను తక్కువ వాళ్ళకంటే అన్నటువంటి ధోరణి. కాబట్టి ఆ ధోరణి వదిలేసి తల్లిదండ్రులు అందరూ ప్రభుత్వ పాఠశాలను నమ్మండి. మేము విద్యను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ రాని వాళ్ళు కూడా మీరు చెప్పండి. ఇప్పుడు అందరు రాలే, ఊళ్ళో 1000 మంది ఉంటాం మనం, ఇక్కడికి వచ్చిన మహా 34 మంది. కానీ 34 మందికి అలవైతే ఎంతమంది చెప్పగలుగుతాం? మీరు ఒక్కొక్కరు 10 మంది చెప్పండి. కాబట్టి ఆ దిశలో ఆలోచన చేసి ఈ పాఠశాలను ఇంకా బలోపేతం చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ చేతులకి నమస్కరిస్తున్నాం. ముగిస్తూ చివరిగా ఎంఈఓ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం.